ప్రభువు పేరట మీ అందరికీ శుభాభివందనములు. ఈరోజు మన అనుదిన వాక్య ధ్యానమైన ఎడారిలో సెలయేర్లలోని వాక్యము. యెహోవా ఆ పగలంతయు ఆ రాత్రంతయు ఆ దేశము మీద తూర్పు గాలిని విసరజేసెను. ఉదయమందు ఆ తూర్పు గాలికి మిడతలు వచ్చెను. కాబట్టి ఫరో మోషే అహరోనులను త్వరగా పిలిపించి, అప్పుడు యెహోవా గాలిని త్రిప్పి మహాబలమైన పడమటి గాలిని విసరజేయగా అది ఆ మిడతలను కొంచుపోయి ఎర్ర సముద్రములో పడవేశెను. ఐగుప్తు సమస్త ప్రాంతములలో ఒక్క మిడత అయినను నిలువలేదు. నిర్గమాకాండము 10వ అధ్యాయము 13, 16, 19 వచనములు. గడచిన కాలంలో క్రూరుడైన ఫరోతో తన ప్రజల కోసం దేవుడెలా పోరాడాడో చూడండి. మహాబలమైన పెనుగాలులు ప్రజల విమోచనలో పాలు పంచుకున్నాయి. ఆ బ్రహ్మాండమైన దేవుని బల ప్రదర్శనలో గర్విష్ఠులైన ఐగుప్తు ప్రజల అహంకారం మీద దేవుడు చివరగా ఒక చావు దెబ్బ తీశాడు. ఇజ్రాయేలు ప్రజలకి ఇలా సముద్రం ఒడ్డున తాము చిక్కుబడిపోవడం, అటూ ఇటూ తప్పించుకునే ఆశ లేకుండా ఎత్తైన పర్వతాలు, ఆ రాత్రంతా చెలరేగిన మహాబలమైన పెనుగాలులు, ఇదంతా విధి తమతో అతి క్రూరంగా ఆడే చెలగాటంగా అనిపించి ఉండవచ్చు. ఐగుప్తు నుండి విడిపించిన ఆ మొదటి విమోచన తమను మృత్యువు కోరలకి అప్పగించడానికే విడిపించిందనిపించి ఉండవచ్చు. ఆ భయోత్పాతాల మధ్య ఐగుప్తు సైన్యం వచ్చేస్తున్నారు అనే ఆక్రందనలు, శత్రువు ఉరిలో తాము చిక్కుకున్నామని వణికిపోయే వేళ ఆ గొప్ప విడుదల దొరికింది. పెనుగాలి ముందుకు దూకి ఎగసిపడే అలల్ని ప్రక్కకి నిలబెట్టింది. ఇజ్రాయేలు జనాంగం ముందుకి దాటిపోయారు. ఆ అగాధంలో దిగి నడిచిపోయారు. దేవుని వాత్సల్యం మూలంగా వాళ్ల కోసం ఆ సముద్రపు లోతుల్లో వాళ్ళకి దారి ఏర్పడింది. అటూ ఇటూ స్ఫటికం లాంటి గోడలు దేవుని సన్నిధి వెలుగులో తళతళలాడుతూ నిలిచాయి. ఆ నీటి గోడలకు పైగా పెనుగాలి వీస్తూనే ఉంది. ఆ రాత్రంతా ఆ గాలి అలా నీటిని నిలబెట్టే ఉంచింది. ఉదయమయ్యే వరకు ఇజ్రాయేలీలందరూ అవతలి ఒడ్డున కాలు మోపే వరకు ఆ పెనుగాలి తన పనిని విరమించుకోలేదు. పెనుగాలి దేవుని పని చేసిందంటూ దేవునికి స్తుతిగీతాలు పాడారు వారు. శత్రువు అనుకున్నాడు, వాళ్ళని తరుముతాను, వాళ్ళని కలుసుకుంటాను, దోపుడు సొమ్ము దక్కించుకుంటాను. అయితే నీవు నీ గాలిని విసిరికొట్టావు, సముద్రం వారిని కప్పింది. వారు మహా అగాధమైన నీళ్లల్లో సీసంలాగా మునిగిపోయారు. ఒక రోజున దేవుని దయ వల్ల మనం కూడా స్ఫటిక సముద్రంపై నిలబడతాము. దేవుని వీణలు చేబూని దేవుని సేవకుడైన మోషే పాట పాడతాము. పరిశుద్ధులకి రాజువైన దేవా, నీ మార్గాలు న్యాయమైనవి అంటూ గొర్రెపిల్ల పాట పాడతాము. పెనుగాలులు మన విమోచనకి ఎలా తోడ్పడినాయో గుర్తు చేసుకుంటాము. ఈ విచారం నీకిప్పుడు అంతుబట్టకపోవచ్చు, కానీ తరువాత నీకు తెలుస్తుంది. భయం, బాధలు నిండిన ఆ రాత్రిలో బెదిరించే శత్రువు ఎలా కొట్టుకుపోయాడో. ఇప్పుడైతే జరిగిన నష్టాన్నే చూస్తున్నావు, కానీ చెడుతనం నీకు సంకెళ్ళు వేయబోతుండగా ఈ నష్టం ఎలా నిన్ను కాపాడిందో తర్వాత చూస్తావు. భయంకరంగా వీచే పెనుగాలుల్ని, ఉరిమే మేఘాలను చూసి ఇప్పుడు బెదిరిపోతున్నావు, కానీ అవి నాశనపు సముద్రాన్ని 2 పాయలుగా ఎలా చేసినాయో, వాగ్దాన దేశానికి ఎలా దారి చూపినాయో తర్వాత చూస్తావు. ఉధృతంగా గాలి వీచినా, ఈదరగాలి విసిరికొట్టినా నా మనసు మాత్రం ప్రశాంతంగా పాటలు పాడుతుంది. తరంగాలపై వెళ్ళేది నా దేవుడేనని, ఏ ఉపద్రవమో రానే రాదని.